అన్న నమస్తే అన్న, మీ పేరు? నాగసాయి యాదవ్. ఎక్కడన్నా మీది? పెద్దపాడు. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతాను. ఎందులూరు నియోజకవర్గం. ఎందులూరు నియోజకవర్గం. ఏంటన్నా ఎలా ఉంది జగన్ గారి పాలన? గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు కదా, తేడా ఏం గమనించారు ఇద్దరి పాలన? ఈయన రైతులను నాశనం చేస్తూనే టార్గెట్గా పెట్టుకున్నాడు అన్న. ఒక్క వరి రైతుల నుంచి ఆక్వా రైతుల వరకు మొత్తం అందరూ నాశనం చేస్తాడు. వరి రైతులకేమో 20 రోజుల నుంచి 25 రోజులు అన్నారు, 30 రోజులు అన్నారు, 2 నెలల వరకు ధాన్యం డబ్బులు కూడా పన్నులు ఉన్నారు. ఇప్పుడు రైతాంగం అనేటప్పటికి 10 రోజులు వారం రోజులు అంటే తట్టుకుంటారు, 2 నెలలు 3 నెలలు అంటే ఎక్కడ తెచ్చి పెడతారు? అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకుంటాకే సిద్ధంగా ఉన్నారు రైతుల వాళ్ళు. ఆక్వా రైతులు వచ్చేటప్పుడు సబ్సిడీలు తీసాడు. ఒక చెరువు పడుతుంటే రొయ్య చేపలు కొనే కస్టమర్లు కూడా రావట్లా, కమిషన్ బేరగాలు కూడా రావట్లా. వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి వాళ్ళు అడుగుతున్నారు. మన ఇదివరకులాగా టీడీపీ హయాంలో ఉన్న మార్కెట్ ధరలు లేవు. ఒకప్పుడు 100 కౌంటర్ వచ్చి 250 నుంచి 260 ఉండేది, ఇవాళ 180, 190 రేట్లు పెరిగిపోయింది. మేత కంపెనీల దగ్గర కమిషన్లు అని రేట్లు పెంచారు, మెడిసిన్ కంపెనీల దగ్గర రేట్లు పెంచారు. వీళ్ళందరూ కొమ్మక్క అయిపోయి రైతులు నాశనం చేస్తున్నారు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఏంటంటే మరి ఎవరు గెలిస్తే మీరు చెప్తున్న సమస్యలన్నిటి కూడా ఒక పరిష్కారం ఉంటుందంట? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చెరువు మీద ట్రాన్స్ఫర్ వేయాలన్న సబ్సిడీ ఇచ్చేవారు చిన్న రైతులకి. ఇవాళ అదే ట్రాన్స్ఫర్ కొనాలంటే 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది. అదే ఆయన ఉన్నప్పుడు 50,000, 60,000 కడితే ట్రాన్స్ఫర్ వచ్చేది. ఒకప్పుడు కరెంట్ బిల్లు ఇప్పుడు 20,000 వస్తున్నప్పుడు 7,000, 8,000 వచ్చేది, సబ్సిడీ తీసేవాళ్ళు. ఇవాళ ఏమీ లేదు, సబ్సిడీ ఇవ్వట్లేదు. లేదన్న సబ్సిడీ పెంచేసి కొద్దిగా ఏదో పెట్టారు, అది సబ్సిడీ కాదు. వాళ్ళు ఎంత పెంచుకుంటున్నారు, కొద్దిగా ఇస్తున్నారు అంతే. ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు 20,000 ఉన్నప్పుడు 7,000, 6,000 కట్టేవారు. ఇవాళ మరీ దారుణంగా ఉన్నారు. ఏంటంటే మరి 25 రోజుల్లోనే ఎలక్షన్ ఉంది కదా, మీ పార్లమెంట్ పరిధిలో వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు, టీడీపీ కూటమి నుంచి మహేష్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. అసలు ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు పరిస్థితి? మాకైతే పుట్టా మహేష్ యాదవ్ గారు ఖచ్చితంగా గెలుస్తారన్న. ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో ఒక 2 కంపెనీలు ఆయన సొంతవి పెట్టి యువతకి 8,000 ఉద్యోగాలు ఇస్తారని ఆయనే చెప్పాడు లైవ్లో. ఆయన చేస్తారని నమ్ముతున్నాం. ఆయన అన్ని కంపెనీలు ఏదో ఒక కంపెనీ ఆయన తోచి 2 కంపెనీలు పెడతాడు. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అన్న, ఆయన గెలిపించుకుంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గం నుంచే పోటీలో ఉన్నారు. మరి ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారు బీసీ సామాజిక వర్గం? చేసే ఆయన, కష్టపడే ఆయన పుట్టా మహేష్ గారు. ఈయన ఖచ్చితంగా గెలుస్తాడన్న, ప్రజలకు సేవ చేయగలడు. ఎన్ని ఓట్ల మీద గెలిచే అవకాశం? ఓట్లు అంటే 2 లక్షలతో ఈజీగా గెలవచ్చు, ఇంకా ఎక్కువే రావచ్చు. భారీ మెజారిటీ వస్తుంది, మొత్తం మటుకు పక్క కరెక్ట్గా మనం చెప్పలేం. మెజారిటీ మటుకు భారీగా వస్తుంది. ఏంటి అసలు గతంలో గెలిచిన ఎంపీ గారు పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ, చంద్రబాబు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కానీ ఎలాంటి కృషి చేశారు వాటిని పూర్తి చేసే విషయంలో? రేపు పుట్టా మహేష్ యాదవ్ గారు గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారని మీరు భావిస్తున్నారు? ఆయన ఆశే పోలవరం నిమిత్తం చంద్రబాబు లిఫ్ట్ అంట. ఆయన దానికోసమే ఏలూరు పార్లమెంట్లో పోటీ చేస్తున్నా అని చెప్తున్నారు మహేష్ యాదవ్ గారు, పుట్టా మహేష్ యాదవ్ గారు. ఆయన ఖచ్చితంగా అవి పూర్తి చేస్తా అని చెప్తున్నారు. అసలు రోడ్ల పరిస్థితి ఏంటి ఈరోజు? అలాగే నిరుద్యోగ సమస్యల మీద కానీ ఇలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు? ఎటువంటి న్యాయం చేయలేదన్న, ఇక చెయ్యరు కూడా. డబ్బులు పంచి అమ్మఒడి అని చెప్పి 15,000 నుంచి 13 ఇచ్చారు. అసలు ఈ నెల బట్టన్ నొక్కేసారు, నెల రోజుల్లో పడిపోతుందన్నారు, వారంలో పడిపోతుందన్నారు. అసలు పడతమే లేదు. అంటే ఇవన్నీ ఏదో జనాలను ఆకట్టుకుంటాయి, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఉద్యోగాలు లేవు, చదువుకున్న యువతలో నాశనం అయిపోతున్నారు. ఏంటి ఎవరు గెలుస్తారు ఆఖరిగా? చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారన్న. బెంగళూరు చంద్రబాబు ప్రభాకర్ గారు ఖచ్చితంగా గెలుస్తారు, భారీ మెజారిటీతో గెలుస్తారు. మీ పేరు? నా పేరు గఫర్ అన్న షేక్. ఏం చేస్తుంటారు? నేను ఆటోతో వెళ్తుంటాను. మా జంగారెడ్డి చంద్రపూడి నియోజకవర్గం. ఏంటంటే ఎలా అనిపించింది జగన్ గారి పాలన? జగన్ గారి పరిపాలన అయితే మాకు వచ్చి ఏమీ అనిపించలేదన్న. 100కి మ్యాక్సిమం అయితే 25 కూడా నాకు అంత అనిపించలేదు. ఆయన పెట్టిన నవరత్నాలు కానీ ఏ రత్నం కూడా కనీసం మ్యాక్సిమం 50% కూడా అవ్వాలి. ఒకవేళ ఆ 50% అయినా ఒక చేతితో లగిచ్చి చేతితో తీసుకోవడం. మ్యాక్సిమం ఎక్కడ దాకా అంటే ఇప్పుడు మా ఆటో వాళ్ళకి వాహన మిత్ర ఉంది. వాహన మిత్ర మా స్టాండ్ తరపు వచ్చే ఒక 14 మందికి పడ్డాయి. 14 మంది కేసులు రాయించుకున్న వాళ్ళే. 14,000, 13,000, 9,000 ఇలా వేసిన వారంలో మళ్ళీ వెంటనే కేసులు రాయించుకోవడం. అలాగే ప్రతి రత్నానికి వచ్చి కూడా ఏది కూడా సక్రమంగా పూర్తి అవ్వాలి. మాకైతే ఆయన పరిపాలన అయితే ఏం నచ్చల. చంద్రబాబు నాయుడు గారి పాలనకి ఈయన పాలనకి తేడా ఏం గమనించారు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఆయన తెలివితేటలు వేరు. ఆయన జనాలకి చేయాల్సింది ఎలా చేయాలి వాళ్ళ చేసి ఆయన తిన్నా జనాలకి పెడతాడు. ఆయన తీరు వేరు. మనం తింటున్నాం, మనం కడుపు నింపుకుంటే జనాలు ఎలా బతుకుతారు అనే ఆలోచన ఆయనకు ఉంటుంది.
కాబట్టి ఆయన పరిపాలనకి ఈయన పరిపాలనకి సమానత్వం లేదు అసలు. ఈయన అలా కాదు, మనమే తినాలి, మనమే వెనకేసుకోవాలి, జనం ఎలా పోతే ఏంటి మనకి అన్న ఆలోచన ఈయనది. అంటే మరి 25 రోజుల్లోని ఎలక్షన్ ఉంది కదా, మీ నియోజకవర్గంలో కానీ అలాగే ఏలూరు పార్లమెంట్ పరిధిలో కానీ ఎలా ఉంటుందంటారు పోటీ? నెక్స్ట్ అయితే పక్కా టీడీపీ అన్న. మా నియోజకవర్గం అయినా ఏలూరు పార్లమెంట్ సంబంధించి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు అయినా ఏదైనా పక్కా టీడీపీ రావాలనుకుని కోరుకుంటున్నాం మేము. నేనైతే నాకు రాజకీయాలు అంటే పడదు, నేను ఓన్లీ ఆటో, ఏ పార్టీ వాళ్ళు పిలిచినా మేము ఆటో పెడతాం, మాకు రాజకీయాలు అంటే పడదు. నేనైతే పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కానీ జనసేన తరపు నుంచి నేను పార్టీ పరంగా ఉండను. టీడీపీ అంటే అభిమానం ఉంది, టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ కూటమి ప్రభావం ఉంటుందంటారా? అంటే జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ టీడీపీ అభ్యర్థులకి అలాగే టీడీపీ నాయకులకి జనసేన అభ్యర్థులు కానీ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఉండొచ్చు అన్న. అంటే ఈ నెగ్గిన తర్వాత ఏ విధంగా వీళ్ళు ఇలా అలా మాట్లాడుకున్న తీరుని బట్టి ఉండొచ్చు, చెప్పలేము. వాళ్ళు ఏ అవకాశం తీసుకుంటారో, జనాలకి ఏ విధంగా ఉపయోగపడాలనుకుంటున్నారో వాళ్ళ నిర్ణయాన్ని బట్టి తీసుకున్న దాన్ని బట్టి జనాలకి మేలు చేసేయడానికి ఉంటుంది. ముఖ్యంగా మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ చంద్రబాబు లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మీ నియోజకవర్గంలో రోడ్ల సమస్యలు ఏమైనా ఉంటే వాటి మీద కానీ ఎంపీగా ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్ గారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి ఏమో సునీల్ యాదవ్ గారు, ఎవరు గెలిస్తే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? మాకైతే పుట్టా మహేష్ కుమార్ గారు గెలిస్తే న్యాయం అనిపిస్తుంది, న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే వైసీపీకి సంబంధించి సునీల్ కుమార్ యాదవ్ గారు అన్న ఆయన అది ఆయన పెట్టిన ఆయన, అది అంటే నేను నిలబెట్టిన మనిషి నా తరపునే చేస్తాడు తప్ప జనాలకు మేలు చేయలేడు. ఇక్కడ ఇలా కాదు, ఈయన టీడీపీకి సంబంధించి పెట్టిన మనిషి అయినా కానీ జనాలు చేయాలనే ఆతృత ఉంది. అక్కడ అలా లేదు, ఎందుకంటే మాకు ఆల్రెడీ అక్కడ వైఎస్ఆర్ ఆసరా అని చెప్పని మా ఏరియాలో ఇలాగా మీటింగ్లు పెట్టారు. ఆ మీటింగ్లో కూడా ఆయన మేము చూసాం కాబట్టి అబ్జర్వేషన్ చేసాం. ఆయన అంత జనాలు చేయాలి అనే ఆలోచనగా అయితే ఆయనకు లేదు. అది మనం చెప్పలేము, కానీ పుట్టా మహేష్ కుమార్ గారు మెజార్టీ ఫుల్గా వస్తారు, బాగా మెజార్టీతో వస్తారు ఆయన. థ్యాంక్ యూ. మీ పేరు? కేశవండి. ఏం చేస్తుంటావు అన్న? వ్యవసాయం పని. ఎక్కడన్నా మీది? పుక్నూరు అన్న. పోలవరం పుక్నూరు. ఏంటన్నా అసలు మీ పోలవరం నియోజకవర్గంలో మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి ఈరోజు? అన్ని సమస్యలే, అన్నీ. ఏంటన్నా? రోడ్లు, నీరు, మామూలుగా నీరు, రోడ్లు, మా ప్రతి ఇంట్లో సమస్యలే ఉన్నాయి. ప్రతి మనిషి సమస్య ఎదుర్కొంటారు. నిత్యావసర వస్తువులు బాగా పెరిగినాయి. ఈ సంవత్సరం వ్యవసాయం కూడా ఏం లేదు, అన్ని విధాలుగా నష్టపోయారు. గవర్నమెంట్ కూడా ఏ విధాలుగా ఆదుకోవట్లేదు. గవర్నమెంట్ ఫెయిలియర్. నేను అసలు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ చంద్రబాబు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో కానీ ఇక్కడ గెలిచిన ఎంపీ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎలాంటి న్యాయం చేయగలిగారంటారు అసలు? 5 సంవత్సరాల కాలంలో న్యాయం ఏం చేయలేదు, అసలు న్యాయం ఏం చేయలేదు. అది కూడా ఎందుకు అంటున్నారు కానీ చేసేది ఏం లేదు. అది అసలు ఏమైనా గతంతో పోలిస్తే ఏమన్నా కొంచెం అన్నా కట్టారా పోలవరం ప్రాజెక్ట్ని? 5% కూడా కట్టలేదు, 5% కూడా కట్టలేదు. అది గతంలో చంద్రబాబు గారు కట్టింది అట్లే ఉన్నది. కాకపోతే ఈ 5 సంవత్సరాలలో అయిపోవాలి, 2022 అయిపోద్ది అన్నారు. అయిందా? కనీసం 5% కూడా వాళ్ళు కట్టలేదు. ఇంకా ఎట్లా అయింది? అవ్వదు కదండి. ఏంటంటే పోలవరం నిర్వాసితులకు కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు, మరి వాటిని ఎంతవరకు నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఏం నిలబెట్టుకున్నారు? ఇదంతా ఏదో రూపాయి ఇచ్చి జనాలకి 10 రూపాయలు తీసుకుంటాం. ఇంకా హామీలో ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు కదా, 10 లక్షలు. లేదు, 10 లక్షలు లేదు, పైన ₹1,00,000 కూడా లేదు, అసలు ఏం లేదు. మరి ఏంటంటే 25 రోజుల్లోని ఎలక్షన్ ఉంది రాష్ట్రానికి సంబంధించి. ఇక్కడ మీ పార్లమెంట్ ఎంపీగా కూటమి నుంచి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు, వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎవరు గెలిస్తే ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మీరు చెప్తున్న సమస్యల విషయంలో కానీ న్యాయం చేయగలరని భావిస్తున్నారు మీరు? పుట్టా మహేష్ గారు, చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఆయన అయితే మంచిగా పనిచేస్తారని మా నమ్మకం. ఏంటంటే అసలు ప్రజల నమ్మకం కూడా. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటారు? ఒక 50,000 పైన. మీ నియోజకవర్గం ఎట్లా ఉంటుందన్న పోటీ? మా నియోజకవర్గంలో వన్ సైడ్ టీడీపీ. కాకపోతే ఇక గ్లాస్ గుర్తుకు ఇవ్వడం వల్ల కొంచెం ఒక 20-25,000 మెజారిటీ వస్తుంది అంతే. గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు. ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం చేశారు? అసలు మీ అభిప్రాయం ఏంటి ఆయన పాలన మీద? కొంతవరకు చేశారు కానీ అసలు లేదు. రోడ్లు మంచిగా రోడ్లు మంచిగా లేవు. ఆ మందు తాగి జనాలు ఎంతమంది చచ్చిపోతున్నారు. జగన్మోహన్ గారు ఏం చెప్పి అసలు ఓటు
నేను వైన్ షాపులు మొత్తం బంద్ చేసినాక ఒకటి అడుగుతున్నారు. ఎక్కడ ప్రతి అడుగడుక్కి ప్రతి ఊర్లో కూడా బెల్ట్ షాపులు వాళ్ళ కార్యకర్తలు పెట్టుకొని వాళ్ళే బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు. ఇంకక్కడ సార్ ఎలా ఉంటుంది అయితే పోటీ అయితే వాళ్ళకైతే 40 సీట్లు వస్తాయి అనిపిస్తుంది వైసీపీ వాళ్ళకి. మిగిలిన టీడీపీకి 100 నుంచి 110 మధ్యలో.